రవణను మించి రవణ ఐడియాలజీని, రవణ ఏదైతే సొసైటీ పట్ల ప్రేమను చూపిస్తుండో, అది డామినేట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉండేదా వెన్నెలకి? ఎందుకంటే ఒకసారి ఆ పాత్ చూజ్ చేసుకున్న తర్వాత. అది వేరే కథ అయ్యేది. అభిప్రాయాలు బయట వినబడింది గానీ, ఆమె విప్లవం మీద ప్రేమతోనే వెళ్ళింది అని అంటారు. హ్మ్. ఇప్పుడు ఎట్లనో 'విరాట పర్వం 2' వస్తదా? లేదు. రాదు కదా! రాదు. సో, రవణ బ్యాక్ స్టోరీ ఏముండే? రవణ నక్సలైట్‌గా ఎలా మారాడనేది ఉండేది. అదే ఏముండే? అది 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 చెప్పడానికి కష్టం. చెప్పలేము. అంతే అండి. అది రవణ ఎందుకు నక్సలైట్‌గా మారాడు? ఆ! రవణ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? హ్మ్. అది మాకు అది ఎక్స్ట్రార్డినరీ కమర్షియల్ మంచి ఎపిసోడ్ అది. హ్మ్. సో, అది కొన్ని మాకు సెన్సార్ ఇష్యూస్ హ్మ్. అలా ఇలా మొత్తానికి మేము దాన్ని పక్కన పెట్టాము. అంటే రవణని ఏదో ఒక పాయింట్‌లో ఏదో ఒకటి బ్రేక్ జేసింది. మెంటల్‌గా బ్రేక్ జేసింది. హ్మ్. ఓకే. దాని గురించి మీరు డిస్కస్ చేయనంటారు. ఇప్పుడు ఆ! ఆయన సినిమాలో మాట్లాడే ప్రతి మాటకి అక్కడ సమాధానం ఉంటుంది. ఆ! హ్మ్.